అందరికీ నమస్తే. ముందుగా బలాభీమ్ అనే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒక ముగ్గురు రౌడీ షీటర్లు అయితే వాళ్ళని పట్టుకొని పోలీసులు మరీ విచక్షణ రహితంగా ఎంత దారుణంగా కొట్టారో తెలుసా? అసలు ఎందుకు కొట్టారు? ఆ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు వాళ్ళు పోలీసులను కొట్టాల్సి వచ్చింది అనే పూర్తి విషయాలు తెలుసుకునే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం పూర్తి వివరాలకు వెళ్లే ముందు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. రౌడీ షీటర్లు అయినంత మాత్రాన వారిని పోలీసులు నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్టు లాఠీలతో కొట్టవచ్చా? లాఠీలతో ఒకరు బాదుతుంటే నొప్పితో కాళ్ళు కదపకుండా మరొక ఆ పోలీసు ఆ నిందితుడిని కాళ్ళను బలంగా నొక్కి తొక్కొచ్చా? సో ఈ ఘటన మొత్తం సోమవారం వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఈ వీడియోలోని దృశ్యాలపై పోలీసుల వివరణ నేపథ్యంలో మానవ హక్కుల నేతలు, దళిత సంఘాల నేతలు అడుగుతున్న ప్రశ్నలు ఇవి. ఏం అడుగుతున్నారు, అసలు వాళ్ళు ఏం ప్రశ్నలు ఇస్తున్నారు? సో ఇంతగా వీడియోలో ఏముందంటే, పోలీసులు ముగ్గురు యువకుల్ని నడి రోడ్డుపై కాళ్ళు చాపి కూర్చోబెట్టారు. ఓ పోలీసు అధికారి లాఠీతో ఆ యువకుడి కాళ్ళపై బలంగా కొట్టసాగారు. ఆ నొప్పి తట్టుకోలేక కాళ్ళు వెనక్కి తీసుకుంటే కాళ్ళు సరిగ్గా పెట్టమని గద్దించి మరీ నొక్కి పట్టి తిరిగి మళ్ళీ కొట్టారు. రెండో యువకుడిని అదే మాదిరి కొట్టసాగారు. సార్ సార్ సార్, అబ్బో అమ్మో అని ఆ యువకుడు అరుస్తూనే పరుగెట్టాడు. అదేవిధంగా మూడో యువకుడి దగ్గరకు మరో పోలీస్ అధికారి వచ్చి కొట్టడం ప్రారంభించారు. ఇంకో పోలీస్ ఆ యువకుడి కాళ్ళు కదలకుండా కాళ్ళపై తన కాళ్ళు బలంగా అదిమి పెట్టారు. పరుషమైన భాషలో తిడుతూ కొడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతా ఉంది, షేర్లు అవుతా ఉన్నాయి. ఒకరికి ఓరు ఈ వీడియో అయితే విస్తృతంగా వైరల్ అవుతా ఉంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎప్పుడు జరిగిందనే దానిపై పోలీసులు స్పష్టంగా చెప్పడం లేదు. కానీ మే 26వ తేదీన ఇది వైరల్ అయ్యింది, అంటే ఈరోజు వైరల్ అయింది. దీనిపైన పోలీసులు ఏం చెబుతున్నారంటే, ఈ ఘటన తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతనగర్లో జరిగింది. ఆ ముగ్గురు బాబులాల్, చెబ్రోలు, జాన్ విక్టర్, డోమా రాకేష్ అనే రౌడీ షీటర్లు మా స్టేషన్ కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో వారు దాడి చేశారని సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సిఐ రామ్లా నాయక్ చెప్పడం అయితే జరిగింది. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆ ముగ్గురిని కొట్టి అరెస్టు చేశామని ఆయన తెలిపారు. ముగ్గురిలో ఇద్దరిపై రౌడీ షీట్లు ఉన్నాయని, విక్టర్ పై 9, రాకేష్ పై 8 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లు నమోదయ్యాయని, హత్య, దొమ్మి కేసులతో పాటు గంజాయి కేసులు కూడా ఉన్నాయని కూడా పోలీసు అధికారులు వెల్లడించారు. మరి ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితులు రిమాండ్లో ఉన్నారని, నెల క్రితం జరిగిన ఘటన వీడియోని ఇప్పుడు ఎవరో కావాలని వైరల్ చేశారని చెప్పారు. వాస్తవానికి ఆ కేసులో వేము నవీన్ కుమార్ అనే రౌడీ షీటర్ కూడా నిందితుడిగా ఉన్నారని, అతను ప్రస్తుతం పరాల్లో ఉన్నారని పోలీసు అధికారులు చెప్పుకొస్తున్నారు. విచారణలో భాగంగా నడి రోడ్డుపై అలా అరికాలిపై లాఠీలతో కొట్టొచ్చా అని అడగ్గా, మీడియా ప్రతినిధులు అడగ్గా, మేము అలా కొట్టలేదు, వీడియో మార్పింగ్ చేశారేమోనని అనుమానంగా ఉంది అని సిఐ చెప్పుకొచ్చారు. వీడియో స్పష్టంగా ఉందని ప్రస్తావిస్తే మార్పింగ్ చేశారని ఆయన అన్నారు. మరో పోలీసు అధికారి మాత్రం అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి చేస్తే ఏం చేయాలి? తప్పు చేసిన వారికి, తప్పులు చేసేవారికి పోలీసులు అంటే భయం ఉండాలి. అందుకే వారికి నడి రోడ్డుపై అరికాలి ట్రీట్మెంట్ ఇచ్చాం అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా విచారణ
కొనసాగుతుంది అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో చెప్పారు. అలా చేయడం అయితే దారుణమైన ఘటన. ఆ ముగ్గురు వ్యక్తులు తీవ్రమైన నేరస్తులు కావచ్చు, హంతకులు కావచ్చు. కానిస్టేబుల్పై దాడి జరిగిందన్నది నిజమే అయ్యుండొచ్చు, కానీ చట్ట ప్రకారం శిక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నడి రోడ్డుపై అలా కొట్టడం దారుణమైన ఘటన. ఇక పోలీసులకు రౌడీలకు తేడా ఏముందండి? ఇది ఏప్రిల్లో జరిగిందంటున్నారు. ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది కదా. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావుతో కూడా మీడియాతో అన్నారు. సో అదేవిధంగా నేరం చేస్తే చట్ట ప్రకారమే శిక్షించాలి కదా. పోలీసుల వాదన ప్రకారం వాళ్ళు నేరం చేస్తే ఉండొచ్చు, చేయలేదని వాళ్ళు చెబుతున్నారు. ఏదైనా సరే కోర్టులో విచారణ జరగాలి, అంతేగాని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా అలా కొట్టడం దారుణమైన ఘటన. ఇది చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ వీడియోను స్టేటస్లో పెట్టుకున్న ఓ న్యాయవాదిని ఇబ్బందులకు గురి చేశారు. ఇది పద్ధతి కాదు. అందుకే నేను నిందితుల్లో రాకేష్ తరపున వాదిస్తున్నాను అని దళిత నేత తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ మీడియాతో అన్నారు. సో దీనిపైన మీరు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఎలా స్పందిస్తారు? ఇది రైటా రాంగా? ఇలా చిత్రహింసలు పెట్టడం, నడి రోడ్డు పైన కొట్టడం సరైన పద్ధతా? ఏ విధంగా మీరు స్పందిస్తారో మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెప్పండి ఏది ఎస్ పోలీసులు చేసేది వాస్తవం, గంజాయి కొడుతున్న వాళ్ళందరికీ కూడా పోలీసులు సరైన శిక్ష వేశారంటే వాస్తవం అని చెప్పండి. పోలీసులకు మద్దతు చెప్పండి. లేదంటే అన్యాయం ఉంటే అన్యాయం పైన, న్యాయం ఉంటే న్యాయం పైన ఎటువైపు ఉంటారు ప్రజలందరూ కూడా అనేది కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. చూస్తూనే ఉండండి శ్రీ బల భీమను ఛానల్. ధన్యవాదాలు.